నిమిషాలు దేవుని మాటలు వినడానికి మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే ఎంతో హ్యాపీనెస్ కలిగించే ఈ దినాలలో దేవుని యొక్క వాక్యం ఒకటి సెలవిస్తుంది. ఆ వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈ మొదటి అనేక రకాలైనటువంటి క్రిస్మస్ ప్రసంగాలు ఈ నెలలో మనం వింటాం. అయితే ఈ దినాన్ని మనం ధ్యానం చేసే ఆ వాక్య భాగం ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తన 85వ కీర్తనలో 85వ కీర్తన 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే, మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన భయపడి వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి, భూమిలో నుండి సత్యము మొలుచును. ప్రియులారా, ఈ దినం మనము ధ్యానించే వాక్య భాగం ఏమిటనంటే, కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకున్నాయట. గ్రేస్ అండ్ ట్రూత్ కలిసిపోయాయి. కృప వేరు, సత్యం వేరు. కృప కనికరం మీద ఆధారపడేది. సత్యం అనేది ఎప్పుడు కూడా సత్యముగానే వెళ్ళాలి. ఏదైనా ఒకటి తప్పు జరిగినప్పుడు అది సత్యముగా, న్యాయముగా, జస్టిస్గా వెళ్ళాలని మనం కోరుకుంటాం. అయితే క్రిస్మస్లో కృప, సత్యము రెండు కలిసిపోయాట. ఎందుకంటే కృప వేరు కదా. కృప అంటే కనికరం, సత్యము అంటే మరి సత్యమేవ జయతే అని మనం అంటాం. అలాగే సత్యమునంటే పలానా పెనల్ కోడ్ ప్రకారం, పలానా చట్టరీత్యా సత్యాన్ని చెయ్యాలి అని అంటే ఆ సత్య ప్రకారంగా ఇలాగ జరగాల్సిందే. నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. నీతి వేరు, సమాధానం వేరు. నీతి అనేది నీతిగా ఉన్న వాళ్ళ కొరకే నీతి. కానీ నీతి వెళ్ళి సమాధానంతో ముద్దు పెట్టుకుందంటే, సమాధానం అంటే అవినీతి పరులు, ఇంకా ఎవరైనా దుర్మార్గులు ఉంటే వాళ్ళందరితో అవినీతి కూడా అవినీతి పరుల్ని సమాధానపరచడానికి నీతియు సమాధానాలు కలిసిపోయాయట. ఎలా కలుసుకున్నాయి అని అంటే, ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం. క్రిస్మస్ను గురించిన అధ్యాయాలు 2 గ్రంథాల్లో మనకు కనపడతాయి. ఒకటి మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో యేసుప్రభు వారి జన్మ గురించి రాశారు మత్తయి సువార్తలో. అది రాయల్ ఎంట్రన్స్ గురించి ఇస్తాడు. అంటే రాజు ఎలా వస్తాడో అనేది మత్తయి గారు రాశాడు. యేసుప్రభు రాజుగా వచ్చాడు. లూకా గారేమో యేసుప్రభు వారు పామరుల కొరకు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడని అక్కడ రాశారు. ఆయన ఒక దీనుడుగా వచ్చాడని లూకా గారి యొక్క ఉద్దేశం. కనుక లూకా గారు అక్కడ 2వ అధ్యాయంలో ఆయన అలా నెరేషన్ చేశాడు. ఇక మూడవదిగా మనకు ఎక్కడ కనపడుతుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం ఈవేళ మనము ధ్యానం చేసేది. యోహాను గారు చాలా లేటుగా ఈ గ్రంథాన్ని రాశాడు. లూకా గారు, మత్తయి గారు అందరు రాసేసిన తర్వాత ఇక చివరిలో ఆయన ఇంకా యేసుప్రభు జన్మ ఎలా జరిగింది, మరియమ్మ గారు, యేసేపు ఏమి రాయాల. డైరెక్ట్గా యేసుప్రభు ఎవరో ఈ లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను లేని విషయాలు ఆయన రాశాడు. డైరెక్ట్గా యేసయ్య ఎవరు అని చెప్పడానికి వీళ్ళు రాసిన 30 సంవత్సరాల తర్వాత యోహాను గారి సువార్త రాశాడు. కనుక వాళ్ళు క్రీస్తు శకం 60లో రాసేస్తే ఈయన 90, 80 ఆ మధ్యలో రాశాడు యోహాను సువార్త. 30లో యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలకు వెళ్ళిపోతే క్రీస్తు శకం 60లో లూకా
ఈ మత్తయి రాసేస్తే తర్వాత రాసిన కీర్తన సువార్త కాబట్టి యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడని అభిప్రాయం అంటే ఆయన పైనుండి వచ్చిన వాడని చెప్పడం ఉద్దేశం. యేసు ప్రభువారు భూ సంబంధి కాదు, ఆయన పరలోకంలో ఉన్నవాడు. ఇది ఎటర్నిటీ. ఆయన పరలోకాన్ని నుంచి వచ్చాడని చెప్పాలని మొదటి నుంచి ఆయన రాసుకుంటా వచ్చి ఈవేళ నేను చేసే ప్రసంగం ఏంటో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు అన్నాం కదా, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. కృపా సత్యాలు కలుసుకున్నాయంటే అర్థం అది. కృపాయు సత్యము రెండు కలిసి మిళితమై శరీరధారిగా వచ్చాడు. ఒక ప్రక్కన చట్ట ప్రకారమైన సత్యంగా నడుచుకుంటాడు, అదే సమయంలో మెర్సీ కూడా చూపిస్తాడు, కృప కూడా చూపిస్తాడు. రెండు ఉంటాయి అక్కడ. చట్ట ప్రకారము సత్యంగా మాట్లాడతాడు, సత్యమే జయించాలంటాడు యేసు ప్రభుల వారు. సత్యాన్ని స్థాపించడానికి వచ్చానన్నాడు, నేను సత్యాన్ని బోధించడానికి వచ్చానన్నాడు ఆయన. సత్యాన్ని నేనే మార్గము, నేనే సత్యము, ఆయనే సత్యముగా వచ్చాడు ఆయన. ఆయనలో అసత్యం ఎంత లేదు కాబట్టి ఆయన సత్య సంపూర్ణుడుగా వచ్చాడట. ఇందులో 3 భాగాలు కనబడతాయి. మీరు చూస్తే 14వ వచనంలో మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. మొదట ఆయన గ్లోరీ, రెండవది గ్రేసు, 17వ వచనంలో కృప, 16వ వచనంలో, 18వ వచనంలో ట్రూత్గా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కృపా సత్యము యేసుక్రీస్తు వల్ల కలిగాయి. అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి ఆదిలో ఉన్న దేవుడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నవాడు అనుకుంటున్నారు. కొంతమంది 2025 సంవత్సరాల మనిషి అనుకుంటున్నారు. నో, ఆయన ఎప్పటినున్న మనిషి అంటే ఆయన ఎప్పుడో ఆదిలో ఉన్న దేవుడు అని చెప్పడానికి యోహాను గారు పూనుకున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు ఏముండేదట? వాక్యముండెన, వాక్యము, ఆ వాక్యమే. ఆది యందు దేవుడు, బిగినింగ్, ఇన్ ద బిగినింగ్, ప్రారంభమే ఆది వాక్యం. బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్ అంటే ఒక శబ్దం వచ్చిందని. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఒక ఆయన రాశాడు. ఆ బిగ్ బ్యాంగ్ అంటే ఈ సృష్టి ఎలా కలిగిందంటే ఒక విస్ఫోటనం, ఒక భయంకరమైన శబ్దం వచ్చింది, వాక్యం. అది మనోళ్ళు ఓంకారంగా తీసుకున్నారు. అయితే వాక్యం ఉండేది ఆది యందు, వర్డ్. ఆ వాక్యము శబ్దం వినబడేది. ఆ శబ్దం ఏంటనంటే ఆ శబ్దమే భూమి కలుగునుగాక అని ఒక శబ్దం వచ్చిందట. భూమి కలిగింది. చెట్లు కలిగి ఒక వాయిస్, వర్డ్ ఉంది ఆది కాలంలో. ఆ శబ్దాన్ని మాత్రమే వినేవారు. కొంతమంది ఈ మధ్యలో బిగ్ బాస్ చూస్తుంటున్నారు కదా, అది చూడకూడదు అనుకోండి, కానీ కనపడ్డ అతను వాయిస్ వినబడుతుంది, మీరు సరిగ్గా కూర్చోండి, మీ మైక్ సరి చేసుకోండి అని చెప్తుంటాడు అప్పుడప్పుడు. మనిషి కనబడ్డా, ఇక్కడి నుంచి అది కాపీ కొట్టి రాశారు వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ చూసినట్లయితే ఆది యందు శబ్దం ఉండేది. ఆ వాక్యైన దేవుడు ఎలాగ మనం చూడాలి? వాక్యకారుడైనటువంటి దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఆ వాక్యమే. 14వ వచనం, ఆ వాక్యమే. ఏ వాక్యము అంటే? ఆ వాక్యం అంటే యేసు ప్రభువారు వాక్యైన దేవుడు, యేసు ప్రభువారు ఆదిలో ఉన్న దేవుడు. కొంతమంది మధ్యలో ఒక వాదన చేస్తున్నారు, తండ్రే దేవుడు, యేసు మరి దేవుడు కాదు, లేకపోతే ఆయన కుమారుడు మాత్రమే, తండ్రి ఆయనకి ఇచ్చాడు, ఇలా ఇలా రకరకాల. వాక్యం ఏం చెప్తుందంటే ఈయన కూడా ఆది నుంచి ఉన్నవాడే, 2025లో సృష్టించి వచ్చినాడు కాదు ఈయన.
తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నవాడును అని ఉంది బైబిల్లో. చూడలేదా మీరు? ఆ వాక్యం అని అంటే ఆదిలో ఉన్న వాక్యమే, ఆదిలో సృష్టిలో సృష్టించిన వాక్యమే, ఆదిలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఒక త్రియూనియన్ గాడ్గా ఆయన ఉన్నటువంటి దేవుడు కదా. 3 డైమెన్షన్స్గా ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ దేవుణ్ణి చూడాలని మానవులు తాపత్రయపడుతున్నప్పుడు ఆయన శరీరధారిగా రావటమే క్రిస్మస్. ఇన్కార్నేషన్ అంటారు ఇంగ్లీష్లో. మానవుడు ఫైనట్ అంటే పరిమితి కలిగిన వాడు, దేవుడు ఇన్ఫినైట్ అంటే అపరిమితం. ఇన్ఫినిటీ కాదు, ఇన్ఫినైట్. మనం ఇంగ్లీష్ చక్కగా చదువుకోవాలి. ఇన్ఫినైట్ అంటే మనం చూసినట్లయితే అపరిమితము. ఆ ఇన్ఫినైట్ అయినటువంటి దేవుడు ఫైనైట్ అవ్వడానికి అవకాశం ఉంది. దేవుడు అపరిమితమైన వాడు, మన జ్ఞానానికి మించిన వాడు, ఈ భూగోళానికి అవతలున్నవాడు దేవుడు. ఈ భూగోళానికి అవతలున్నవాడే దేవుడు. యువతలుంటే దేవుడు కాలాడు. మనలో ఒకడుంటే మనం వాడిని దేవుడిగా కొలవలేం. మనుషులు ఈ లోకంలో దేవుళ్ళు అయిపోవాలని దేవస్వరూపాలు ధరిస్తున్నారు. సాధువులుగానో లేక ఇంకో రకంగానో దేవుళ్ళుగా పిలిపించుకున్నారు. కానీ దేవుడు భూగోళానికి అవతలున్న దేవుడు, ఈ ప్లానెట్కి అవతలున్న దేవుడు, ఈ మహాకాశాల కంటే అవతలున్న దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఫైనట్ అయి పరిమితముగా చేసుకుని ఆయన శరీరధారిగా శరీర రూపాన్ని దాల్చుకుని ఆయన మన మధ్యకు వచ్చాడు. అది క్రిస్మస్. దేవుడు శరీరం దాల్చగలడు, కానీ మనము దేవుడిగా మారగలమా? ఇన్ఫినైట్గా మీరు మారగలరా? అపరిమితమైన వ్యక్తిగా అలా గాల్లో ఎగిరెళ్ళిపోయి అలాగా ఈ భూగోళానికి అవతలకు మీరు వెళ్ళి ఉండగలరా? యు కెనాట్. మనిషి పరిమితమైన జ్ఞానం, పరిమితమైన లిమిట్. మనకి ఇంతే వయసు, ఎంత ఉంటుంది? 70-80. ఇంతే ఆరోగ్యం. అక్కడితోటే పిల్లలు ఏం చేయని అన్నీ అయిపోతాయి. 100కు మించి మనకి పరిమితి లేదు. దేవుడు అపరిమితమైన వాడు, ఆయన నిరంతరుడు, ఆయన స్వయంభవుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన సర్వవ్యామి, అన్ని స్థలాల్లో అన్ని ప్రాంతాల్లో ఉండగలిగిన వాడు. అలాంటి దేవుడు ఆయన కుదించుకుని, ఆయన తగ్గించుకుని, ఆయన శరీరధారిగా ఆయన ఇక్కడ ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శరీరముగా ఆయన ఈ లోకానికి దాల్చి వచ్చాడు. ఆయన అవతారం ఏంటి? ఆయన అవతారం అనకూడదు. అవతారాలు రకరకాల 10 అవతారాలు ఆయన అలాగ అవతారం అవ్వలేదు. ఆయన శరీరధారి అయ్యాడు అంతే. సో ఇప్పుడు ఆయన ఎలాగ శరీరధారిగా అపరిమితంగా భూగోళానికి మనకు అందని దేవుడు మనకు అందేలాగా రావటమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన మనకు అందేలాగా మానవాకారం ధరించుకుని మనలో ఒకడిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. దేవుణ్ణి చూడాలనుకున్నాం. అందుకనే ఆయన యేసు ప్రభువుని మీరు దేవుడిగా కాకుండా ఒక మానవుడిగా చూస్తే అది పొరపాటు. ఎందుకనంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఎవరండి? ఆల్ఫా ఓమేగా అయ్యున్నటువంటి దేవుడట. ఎవరమైనా ఆల్ఫా 8వ వచనం, ఆల్ఫా ఓమేగా నేనే అంటే అర్థం ఏంటమ్మా? 5లో ఉంది. ఆల్ఫా ఓమేగా అంటే అర్థం ఏంటి? ఆది నేనే, ఐ ఆమ్ ద బిగినర్, ఐ ఆమ్ ద ఎండ్. యేసు ప్రభువారు మానవుడిగా చూడకండి. యేసు ప్రభువారు ఏదో మన కొరకు వచ్చిన మనుషుల్లో ఒకడు, ఆయన అలా క్రియేట్ చేశారు. ఆయన మరియమ్మకు పుట్టాడు. ఆయన చేసే రకరకాల సిద్ధాంతాలు, రకరకాల అటాక్స్, రకరకాల సాతాను తలంపులు, క్రియేషన్స్ జరిగాయి. ప్రభువు దేవుడు కాదని చెప్పడానికి. కానీ దేవుడు ఎవరో తెలుసు? ఆయన ఐ ఆమ్ ద బిగిన్, ఐ ఆమ్ ద ఎండ్. ఆదియు నేనే, ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా అంటే ఈ హిబ్రూ యొక్క పదాలు ఆల్ఫా, గామా, బీటా,
తేమ ఏ ఉన్నాయి కదా, తెలుసా మీకు? లెక్కల్లో వస్తాయి. ఆల్ఫా, బీటా, గామా, తీటా, ఇవన్నీ కలిపి ఆల్ఫాతో స్టార్ట్ అయ్యి ఒమేగాతో ముగిస్తాయి. అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆది సంభూతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా అంటే ప్రారంభము నేనే, ముగింపు. ఈ భూమికి, ఈ ప్రపంచానికి ఏదైనా ప్రారంభం ఉందంటే బిగినింగే ఉన్నాడు యేసయ్య. అందుకని ఆయన ప్రారంభమైన దేవుడు. ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆ వాక్యమే శరీరధారై, ప్రారంభంలో ఉన్న ఆ వాక్యమే సృష్టికి పూర్వము జగత్పునాది వేయబడక ముందు జలాల మీద అల్లాడుచున్నటువంటి ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. రెండవది, మీరు ప్రకటన గ్రంథంలో ఉన్నారు కదా, 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారు నిన్న మొన్నటి వాడు అని ముదికొండలి ముసలేని ఒక ఆయన ఉన్నాడు. అతను ఒకడు, కరుణాకర్ సుగుణొకడు, ఇంకొక ఆయన ఎవరో లలిత్ మూడొకడు. వీళ్ళందరూ తయారయ్యి యేసు ప్రభువారిని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఇదే బైబిల్లో ఉందంటున్నారు, బయట కూడా ఉంది. జోసఫస్ అనేటువంటి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, యాంటిక్విటీ అనే యూదా హిస్టోరియన్. అతను అవతలుండి రాశాడు. ఆయన యేసుప్రభు అనే ఒక దేవుడు ఉండేవాడు, ఆయనకి జనాలందరూ ఆయన వెంటపడేవారు అనే ఒక హిస్టరీలో కూడా ఉంది దీని గురించి. మొన్ననే తవ్వకాల్లో దొరికింది ఒకటి, మీకు తెలుసా? కురేనెస్ అనేటువంటి ఒక పేరుతో ఉన్నటువంటి ఒక శిలాఫలకం దొరికిందట. అది తీసి ఇంగ్లాండ్ మ్యూజియంలో పెట్టారు. అది ఇప్పుడు ఆగస్టస్ అనేటువంటి పదంతో, లోకాసువార్త 1వ అధ్యాయంలో కైసర్ ఆగస్టు ఉంటుంది చూడండి, అప్పుడు కురేనస్ పరిపాలించేవాడని డేట్తో సహా వేసిన ఒక శిలాఫలకం దొరికితే అప్పుడు మ్యూజియంలో పెట్టారు. అది మీరు వెళ్ళి చూడొచ్చు. చరిత్రకి ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో యేసు పుట్టాడని మనం బైబిల్లో రాయబడి ఉంది కదా, ఇది కాదని ఎలా చెప్తారు? సో కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేనే మొదటి వాడును జీవించేవాడును మృతుడైతిని కానీ యుగయుగములు నేనే మొదటి వాడిని కడపటి వాడిని. ఆయన ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఎండింగ్. యేసు ప్రభువారు నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే, ఆయన ప్రారంభంలో ఉన్న దేవుడు మన కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు యోహాను సువార్తలో చాలాసార్లు చెప్పాడు. ఆయన ఏమని? అబ్రహాం కంటే ముందున్నవాడని, మోషే కంటే ముందున్నవాడని. అదేంటి అబ్రహాం కంటే ముందున్నావా అని పరిశీలి శాస్త్రులు ఆయన అర్థం చేసుకోలేకపోయారు, అని నమ్మలేకపోయారు. ఆయన దేవుడనే సంగతి వారు గుర్తించలేకపోయారు. ఆయన కన్నిక మా గర్భాన ఎందుకు పుట్టాడో అది వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు. ఆయన ఎందుకు వచ్చాడనంటే కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో తెలుసా? 2 కారణాలు. మనం చదువుకున్న ప్రసంగం అదే, 1వ అధ్యాయం 14 వచ్చిన ప్రసంగం అదే. వాక్యము శరీరధారి అయి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో 80వ పేజీలో ఏముందండి? కృప సత్య సంపూర్ణుడిగా. కృపా సత్యాలు కలుసుకున్నాయి. కృప ఏంటి, సత్యం ఏంటో చెప్పి నేను ముగించేస్తాను ఆ ప్రసంగం. ఈ ప్రభు బలకెళ్లే ముందు ఈ కృపా సత్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఆ కాలంలో ధర్మశాస్త్రం ఉండేది. అది ట్రూత్, నీతి, న్యాయములు, సమాధానాలు ముద్దు పెట్టుకున్నాయి. 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను.
మొదటి అధ్యాయం 17 ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రమేమో సత్యాన్ని అనుసరించండి, మోషే ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చిందంటే పాపం అంటే ఏంటో తెలియచేయబడింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే 10 ఆజ్ఞలు ఇచ్చింది ధర్మశాస్త్రం. ఈ 10 ఆజ్ఞలు ఎవరైనా పాటించకపోతే రాళ్ళతో కొట్టి చంపేయమని చెప్పింది. అది సత్యం, అది ట్రూత్, అది లా. అకార్డింగ్ టు ద లా ప్రకారం, సత్య ప్రకారం ఆదివారం ఎవరైనా చర్చి మానేస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. అకార్డింగ్ టు ద లా, బైలాస్ ప్రకారం. ఎవరైనా నరహత్య చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఎవరైనా అబద్ధం ఆడితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అకార్డింగ్ టు ద లా. మోషే ధర్మశాస్త్రం ఎంతో కఠినముగా ఉన్నది. మోషే ధర్మశాస్త్రం ఎంతో పాపం ఏంటో చూపిస్తుంది. ధర్మశాస్త్రాన్ని నేను ఆయన కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం మనం తప్పు పట్టట్లేదు. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఏది రైటో ఏది రాంగో తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఎంతసేపు తప్పించి రైట్ ఏంటో చెప్పుద్ది. కానీ కృప ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రంలో చాలా భయంకరమైనటువంటి నియమ నిబంధనలు ఉండేవి, చాలా కఠినంగా ఉండేవి. దాన్ని ఆచరించాలంటే యూదులు చాలా ప్రయాసపడుతూ ఉండేవారు. పాప పరిహారార్థ నిమిత్తం బలులు తీసుకురావటం, పాప పరిహారార్థ నిమిత్తము ఏవేవో చెల్లించటం, నిష్టగా బ్రతకటం, సర్కంస్టేషన్ చేసుకోవడం, సున్నతి చేయించడం, డెలివరీ అయిన తర్వాత వారం రోజులకే యేసు ప్రభువాన్ని సర్కంస్టేషన్ చేసినట్లుగా 8వ దినాన్ని తీసుకువెళ్ళాలి. 30 రోజుల తర్వాత 33వ రోజున చర్చికి రావాలి. స్త్రీ అయితే 66 రోజులు, లేడీ పుడితే, ఇట్లా శిష్టాలు ఉండేవి. ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని దేవుడు తీసివేసి కృప ఇవ్వడానికి వచ్చాడు. కృపామయుడుగా, కరుణామయుడుగా. అదే కృప. ఇక మనకి ధర్మశాస్త్రంతో పని లేదు. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను చూడండి. కృపా సత్య సంపూర్ణుడు అని అంటే 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి ఆయన కూర్చుండగా వారిని బోధించుండిరి. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినట్టు వారిని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మన మోషే మనకు ఆజ్ఞాపించాను. ఆయన నువ్వేం చెప్తున్నావు అని అతకు తీసుకొచ్చాం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము లేవీకాండము 20వ అధ్యాయంలో ఎవరైనా వ్యభిచారమందు పట్టబడితే వారిని వీధిలోకి తీసుకొచ్చి నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఆ పాపం ఇంకెవరు చేయడానికి లేదు. అది ధర్మశాస్త్రం, సత్యం. ఇప్పుడు యేసు ప్రభువారు కృపా సత్యం అంటున్నారు కదా. ఆయన కృపా సత్యాన్ని ఎలా చూపిస్తాడు? కృప కలిగిన వాడు అన్నారు కాబట్టి ఆయన కృపామయుడు. కృప వెంబడి కృపను పొందితివి మనము. యేసు ప్రభు రావడం వల్ల, ఆయన శరీరధారిగా రావడం వల్ల మన పాపాలు కూడా మన రాళ్ళతో కొట్టాల. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరు కూడా ఆలోచించుకుని పెన్ను తీసి రాస్తే మీ పాపాల లిస్టులో మిమ్మల్ని అందరినీ కూడా కొట్టాలి, నన్ను కొట్టాలి, మిమ్మల్ని కొట్టాలి. అలాంటి భయంకరమైన పాపాలు ఉంటాయి మన వెనకాల. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్. అక్కడ ఒక స్త్రీని నిలబెట్టారు అక్కడ. ఇప్పుడు సత్యం ఏంటంటే ధర్మశాస్త్రం తీసుకురావాలి. సత్య ప్రకారంగా ఏంటంటే సత్యము యేసుప్రభులు ఉందంటున్నారు కాబట్టి ఈయన సత్యం అనుసరిస్తాడా, సత్యాన్ని పక్కన పెడతాడా? సత్యం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు ఏం చేయాలి? సత్యం. ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం దొంగతనం చేసిన వాళ్ళు ఏం చేయాలి? జైల్లో పడి పలానా శిక్షా స్మృతి, అబ్యూజింగ్ కేసు. ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం ఎవరైనా టీచింగ్ చేస్తే పలానా 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 ఏంటి సెక్షన్స్ ఉన్నాయి. ఇతర హక్కులకి భంగం కలిస్తే పలానా సెక్షన్ ప్రకారం లోపల పడేయాలి. ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం మనల్ని కూడా లోపల వేసేయాలి. ఈవిడ్ని కొట్టి చంపేయాలి. ఆ పట్టుకున్న ఆయన్ని మరి వీళ్ళెంత పెద్ద మనుషులో చూడండి.
వ్యభిచారం చేసేటప్పుడు ఈవిడనే తీసుకొచ్చారు, కానీ మగవాడిని వదిలేశారు. వాడిని కూడా తీసుకొచ్చి కొట్టాలిగా. ఎందుకు అక్కడ ఏంటంటే యేసు ప్రభుని పరీక్ష చేయడానికి తీసుకొచ్చారు వాళ్ళు. యేసు ప్రభు వారు సత్యం అంటున్నాడు కదా, ఈయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడా లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించడా? ఒకవేళ ధర్మశాస్త్రం పాటించకపోతే నువ్వు దేవుడి నుంచి వచ్చినాడు కాదు, నువ్వు రాంగ్ అని చెప్పేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. యేసు ప్రభు వారు ప్రక్కన ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టేయంటే నువ్వు కృపలేదు, నువ్వేంటి మాకు రక్షించావు, నువ్వే మాకు రక్షణ చూపించావు అని అడుగుదాం, ఇంక నీ వల్ల ఉపకారం ఉందేమని అడుగుదాం అన్నారు. సత్య ప్రకారం ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభుని తీసుకొచ్చి, ప్రభా రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా అంటే ఆయన మీద నేరం మోపాలని శోధించుచు ఇలాగును అడిగారు. అందుకు యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమేమో రాయిచుండాను. వారు ఆయనని పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయివేయండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చావు. కృపా సత్య సమాధానాలు ఇవ్వడానికి వచ్చావు తండ్రి. ఆ వాక్యమే శరీరధారిగా, అవునైనా ఆదిలో ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చావు. కృపా సత్యాన్ని మా మీద ఉంచావు. కృప పొందుకునేటువంటి వారుగా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. మా పాపాలు బట్టి మమ్మల్ని శిక్షించలేదు. నీ కృప చూపించి మాకు రక్షకుడిగా వచ్చి మా పాపముల కొరకు విమోచన చేసావు. మా పాపముల కొరకు శిలువ మ్రాను మీద వేలాడి ఆ కృప చూపించి మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. ఈ దినాన్ని ప్రభువా మమ్మల్ని రక్షించుకుని క్షమించి నీ బిడ్డలుగా చేసుకుని నీ యొక్క రక్తమాంసములు తీసుకోవడానికి సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. ఇప్పుడు నీ రక్తమాంసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఒకవేళ ఇంకెవరైనా బలహీనులు గాను, ఇంకెవరైనా పాపులు గాను, ఇంకెవరైనా అవిధేయతల్లో ఉంటే ఆ కృప ఇప్పుడే పొందుకుని క్షమించబడి నీ రక్తంతో వారి పాపములను శుద్ధి చేసుకుని కడుగుకొని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బలలో పాల్పొందులు పొందే భాగ్యం దాయిచేయమని, పరిశుద్ధాత్మ కార్యమును మీరు జరిగించమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.